హాయ్ ఫ్రెండ్స్, ఇది నెల్లూరు జిల్లాలోని ఫేమస్ టెంపుల్స్లో ఒకటైన భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది గొలగమూడిలో ఉంటుంది. ఇది గొలగమూడి టెంపుల్ అండి. ఇక్కడ మేము గుడిలో దర్శనానికి వెళ్ళడానికి కోసం ఎండు టెంకాయ మరియు టెంకాయ నవధాన్యాలు అవి ఇక్కడ తీసుకుంటున్నామండి. ఇప్పుడు గుడిలో దర్శనానికి వెళ్తున్నామండి. గుడి ఎదురుగా తులసికోట కూడా ఉంటుంది. తులసికోట వెనకాల టెంకాయ కొడతారండి. అలాగే ఆ తులసికోట బ్యాక్ సైడ్లో పల్లకీ సేవ జరిగే రూమ్ ఉంటుందండి. ఇది వెంకటేశ్వర స్వామి లోపల టెంపుల్ అండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం లోపల ఉంటుంది. మేము దర్శనానికి వెళ్తున్నామండి. సాటర్డే రోజు ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారండి. మేము సండే వచ్చాం కాబట్టి చాలా ఫ్రీగా ఉంది ఈరోజు. సాటర్డే అయితే ఫుల్గా క్యూ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి డోర్స్ ఉంటాయి. మొత్తం రౌండ్గా రావాల్సి వస్తుంది. ఈరోజు షార్ట్కట్లో ఓపెన్ చేస్తున్నారండి గుడి ముందు నుంచి. మేము ఇక్కడ దుని ఉంటుందండి ఇక్కడ గుడి లోపల. దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఎండు కొబ్బరికాయ, కర్పూరం, కడ్డీలు, నవధాన్యాలు దీనిలో వేసి దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామండి. సండే కాబట్టి ఇది ఓపెన్లో ఉందండి. నార్మల్గా అయితే వన్ సైడ్ క్లోజ్ చేసేసి ఒక సైడ్ ఓపెన్లో ఉంటుంది దుని. దానిలో టెంకాయ అన్నీ వేసేసి ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోయామండి దర్శనానికి. మేము గుడికి వచ్చేసరికి 12 లోపు అయింది. 12కి హారతికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారండి మేము వచ్చే టైంకి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి గుడిది. సాటర్డే రోజు అయితే ఫుల్గా ఉంటుంది క్యూ లైన్ అంతా. ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇక్కడ నెక్స్ట్ మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం దర్శనానికి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా చాలా బాగుంటుందండి. గుడిలో ఆంజనేయ స్వామి గుడిలో నవగ్రహాలు కూడా ఉంటాయండి. ఇక్కడ ఆకుమాల అన్ని టెంకాయలన్నీ లోపల కూడా అమ్ముతారు, మాలలు అన్నీ. ఇది గుడి బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ తలనీలాలు, వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ అన్నీ అక్కడ ఉంటాయండి. ఇక్కడ గుడి లోపల ఇక్కడ ప్రసాదం పెడతారండి. ఇక్కడ కూడా టెంకాయ కొట్టుకుంటారండి. ఇక్కడ పుట్ట అన్నీ కూడా ఉంటాయి బ్యాక్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామిది అన్నీ. మేము ఇప్పుడు గుడిలో ఆంజనేయ స్వామి గుడిలో దర్శనానికి వెళ్తున్నామండి. ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం. ఇది ఆంజనేయ స్వామి గుడి బయట వ్యూ అండి. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయండి. ఇక్కడ కూడా తులసికోట ఉంటుంది. మేము ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళేసి బయటకు వెళ్తున్నామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆరాధన కూడా బాగా చేస్తారండి. ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుందండి. ఇక్కడ వినాయక స్వామి గుడి, దత్తాత్రేయ స్వామి ఉంటారండి. అలాగే రాముల వారి గుడి కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఉంటాడు ఎదురుగా. అలాగే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి పూరిల్లు ఉంటుందండి, గడ్డితో చేసింటారు. అక్కడికి వెళ్తే దర్శనం చేసుకొని దీపాన్ని దర్శించుకుంటే అందరికీ వెంకటేశ్వర స్వామి దారం ఇస్తారండి. లోపల దీపం వెలుగుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ నుంచి బయటకు వస్తే అన్నదానం సత్రం ఉంటుందండి. ఇక్కడ అన్నదానం ప్రతిరోజు చేస్తారండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది గుడి ఉంటుంది. ఇక్కడ
ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా చెకప్ చేస్తారు. ఇక్కడ ఆఫీస్ కూడా ఉంటుంది డొనేషన్స్ ఏమైనా ఇవ్వడానికి. ఇప్పుడు మేము అన్నదానం క్యూ లైన్లోకి వెళ్తున్నాం. ఈరోజు సండే కాబట్టి ఖాళీగానే ఉందండి. నార్మల్ డేస్లో అయితే ఫుల్గా ఉంటుందండి, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం ఫ్రీగా ఉంది. మేము వెళ్ళి అన్నదానం చేసుకొని వచ్చేసామండి.